తిరుమలకు భక్తజనం పోటెత్తారు. ఇవాటితో టీచర్లకు విద్యార్థులకు సెలవులు ముగుస్తూ ఉండడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా భక్తజనమే కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ గోగర్భన్ డ్యాం సర్కిల్ వరకు చేరింది. ఇక టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందజేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మాధవి, తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకి చేరుకోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. మనం చూడొచ్చు విజువల్స్ లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు దాదాపు 4 కిలోమీటర్ల వరకు, అంటే గోగర్భం డ్యాం వరకు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా దాదాపుగా 4 కిలోమీటర్లు నడిచి కానీ ఇక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనికి వెళ్లలేని పరిస్థితి. అంటే భక్తులందరూ కూడా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లాలంటే ముందుగా 4 కిలోమీటర్ల క్యూ లైన్ లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కూడా టీటీడీ క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఎక్కడికెక్కడ భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగకుండా సిబ్బంది పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు క్యూ లైన్లను మెల్లిగా వదలడం జరుగుతుంది. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి దాదాపుగా 24 నుండి 30 గంటల సమయం పడుతుంది. అంటే వీకెండ్ కూడా తోడు కావడము, నిన్న సెకండ్ సాటర్డే, ఇవాళ సండే కావడంతో భక్తుల రద్దీ తిరుమలకు భారీగా పెరిగింది. మరోవైపు భక్తుల రద్దీతో పాటు తిరుమలకు వచ్చే 4 చక్రాల వాహనాలు, అంటే కార్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అంటే రోజుకి 10,000కు పైగానే కార్లు కూడా తిరుమలకు వచ్చి తిరుమలకి రావడం జరిగితే వాటిని పార్కింగ్ చేయడానికి కూడా తిరుమలలో సమస్యలు ఏర్పడుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కాస్త స్వామివారి దర్శనం లభించాలంటే దాదాపు 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీటీడీ కూడా అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లలో భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపడుతుంది. మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు హెడ్ కౌంట్ కూడా వేస్తున్నారు. శ్రీవారి సేవకుల ద్వారా ఇక్కడ గంటకి ఎంతమంది లోపలికి వచ్చారు, ఎంతమంది దర్శనానికి వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ అంటే ఎక్కడికక్కడ పకడ్బందీగా లెక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక గంటకి ఎంతమంది వచ్చారన్నది కూడా ఇక్కడ శ్రీవారి సేవకుల ద్వారా హెడ్ కౌంట్ కూడా టీటీడీ చేపడుతుంది. మొత్తంగా నిన్న చూసినట్లయితే 90,000 మందికి పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇటు తిరుమలలో వసతి గదులకు కావచ్చు, ఇటు కళ్యాణకట్ట, ఈ ప్రాంతాలంతా కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. ఈ వేసవి రద్దీ అనేది మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా భక్తులకు ఇటు స్వామివారి దర్శనంతో పాటు వసతి గదులకు కూడా తిరుమలలో ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ పొడవాటి క్యూ లైన్. మనం ఈ క్యూ లైన్ లోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి వెళ్లాలంటే ఇక్కడ నుంచి దాదాపుగా 3 నుండి 4 కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళు ఇప్పటికే ఎక్కడైతే పాచికాలువ గంగమ్మ గుడి ఉంటుందో ఆ ప్రాంతం నుంచి కూడా కాలినడకన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద స్వామివారి దర్శనానికైతే భక్తుల రద్దీ కొనసాగుతోంది. మాధవి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.